హలో కుటీస్, నేను మీ ఎర్ర ప్రగడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్ర ప్రగడ వంటలు. ఎలా ఉన్నారు కుటీస్? ఈ రోజు నేను నా స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్ వచ్చే ఈజీ అండ్ క్విక్ పన్నీర్ బటర్ మసాలా విత్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ చపాతీ చేసి చూపించబోతున్నాను కుటీస్. ఆరంభికలమా కుటీస్? ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకుందాం కుటీస్. ఒక బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ పిండిని యాడ్ చేయండి. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేయండి. ఒకసారి ఉప్పు కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మీ అరచేతితో కలుపుకోవాలి కుటీస్. ఇందులో ఇంకా ఏవి వేయక్కర్లేదు సాఫ్ట్నెస్ రావడానికి. మీరు ఎంత బాగా అరచేతితో ప్రెస్ చేస్తూ కలుపుతారో అంత బాగా పిండి సాఫ్ట్ అవుతుంది కుటీస్. చపాతీస్ కూడా సాఫ్ట్ గా వస్తాయి కుటీస్. చూసారుగా కుటీస్, పిండి ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇప్పుడు కనీసం ఒక 30 నిమిషాలైనా నానబెట్టుకోవాలి ఈ పిండిని. ఈ లోపు కుటీస్ మనం పన్నీర్ బటర్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. పాన్ పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసుకోండి కుటీస్. ఈ 3 చెంచాల నూనె వేడయ్యాక బిర్యానీ దినుసులు వేసుకోండి. ఆకు, పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ ఒక నిమిషం పాటు వేపుకోండి లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కుటీస్. ఈ ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్ మీద బ్రౌన్ తోలు వచ్చే వరకు వేపుకోవాలి. ఈ బ్రౌన్ తోలు వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు మళ్ళీ 2 నిమిషాల పాటు వేపుకోండి. ఆ తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ వేపుకోండి కుటీస్. టమాటాల నుంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మసాలాలు వేసుకోవాలి కుటీస్. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు. ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకుని కుటీస్ 15 నిమిషాలు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ కూడా మసాలాలో కలవాలి కదా, అందుకని ఒకసారి కలుపుకుని గ్రేవీ కోసం 2 గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకుని వేసుకోండి. చాలా మంది కసూరి మేతి లాస్ట్ లో వేస్తారు, బట్ ఇలా కుక్ చేస్తున్నప్పుడు వేస్తేనే కుటీస్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ అరోమా అండ్ ఫ్లేవర్ ని ఇస్తుంది. ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు చిన్నగా క్యూబ్స్ కిందగా కట్ చేసుకున్న ఫ్రెష్ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి కుటీస్. ఇంకో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇప్పుడు బటర్ వేసుకోండి కుటీస్. బటర్ ని లాస్ట్ లో యాడ్ చేస్తే కర్రీకి రిచ్ క్రీమీ టెక్స్చర్, ఫ్రెష్ బటరీ ఫ్లేవర్ ని ఇస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్ వాళ్ళు బటర్ ని లాస్ట్ లో వేస్తారు కాబట్టి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చపాతీల్ని ప్రిపేర్ చేసుకుందాం కుటీస్. నానబెట్టుకున్న పిండిని 2 నిమిషాల పాటు నీట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ చపాతీని చూపిస్తున్నాను కుటీస్. ఫస్ట్ వన్ పొరలు చపాతీలు. కొంచెం పిండిని తీసుకుని ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని అద్దుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ట్రయాంగిల్ షేపుల్లో చేసుకుని ఒత్తుకోవాలి. ఒత్తుకున్న పిండి ఈ విధంగా ఉండాలి కుటీస్. సెకండ్ టైప్ ఆఫ్ చపాతీ నార్మల్ చపాతీ, పొరలు లేని చపాతీ. పిండిని కొంచెం తీసుకుని ఉండలుగా చేసుకుని పొడి పిండిలో అద్దుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి కుటీస్. ఇప్పుడు పాన్ పెట్టుకోండి కుటీస్. పాన్ బాగా వేడెక్కాకే చపాతీలను వేసుకోవాలి కుటీస్. అందుకని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇది పొరలున్న చపాతీ. ఇలా పొంగొచ్చేటప్పుడు ఇంకో వైపు తిప్పుకుని ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి కుటీస్. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చపాతీని ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇది నార్మల్ చపాతీ. దీన్ని కూడా పొరలుండే చపాతీ ఎలా కాల్చుకున్నావో అలాగే కాల్చుకోవాలి. చూసారుగా 2 టైప్స్ ఆఫ్ చపాతీ ఎలా పొంగుతున్నాయో. మీరు ఎప్పుడు తిన్నా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి కుటీస్. అంతే కుటీస్, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా విత్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ చపాతీ రెడీ. నాకైతే చపాతీ విత్ పన్నీర్ బటర్ మసాలా ఫేవరెట్ కాంబినేషన్. మరి మీకే కాంబినేషన్ ఇష్టమో అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చింది అని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కుటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుటీస్. బాయ్.